సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు ఎంతో ప్రాచీనమైన మహంకాళి వశీకరణం, ఇది మారణ మంత్రము. ఈ అమ్మవారు వశీకరణం అంటే అమ్మవారే వశీకరణం అయిపోతుంది ఈ మంత్రం వల్ల. నువ్వు పొమ్మన కాడికి పోద్ది, రమ్మన కాడికి వస్తుంది. ఏ పని చెప్తే ఆ పని చేయడం జరుగుతుంది. ఇది వాస్తవంగా మారణ మంత్రం కాబట్టి చాలా అతి పురాతనమైన తెలుగు శాబరీ మంత్రం ఇది. దీన్ని సిద్ధి చేసుకొని ప్రయోగించవలసి ఉంటుంది. సాధక ప్రియులారా, ఇలాంటి మంత్రాలు రావు, ఇక రావు. ఇది అత్యంత ప్రాచీనమైనవి. 3 తరాల నుంచి వస్తున్న మా యొక్క పూర్వీకుల నుంచి లభించిన మంత్ర గ్రంథముల నుండి తీసిన అపురూపమైన మంత్రం. ఈ మంత్రాన్ని మేము కూడా సిద్ధింపజేసుకొని ఉన్నాము. కావున ఈ మంత్రాలు ఎవరికి ఉపయోగపడాలంటే, శత్రువుల వల్ల సర్వస్వం కోల్పోయి బజారు పాలయ్యి, రోడ్డు పాలయ్యి, అడవుల బట్టి తిరుగుచు మాకు ఏ దిక్కు లేదు అని ఆర్తనాదాలతో కొట్టుమిట్టాడేవాళ్ళు, శత్రువుల పట్ల పడరాని పాటలు పడి ఇక మాకు మరణమే శరణ్యము అని అనుకునే వాళ్ళు మాత్రమే ఈ మంత్ర విద్యలు అనేది ఉపయోగించుకోవాలి. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు దేనికైనా సాహసించగలుగుతారు కనుక వాళ్లకు వర్తించాలని ఈ మంత్రాలను నేను మరుగున పడకుండా తెలియజేస్తున్నాను. ఈ మంత్రాలు నా ద్వారా దీంట్లో మర్మాలు కొన్ని దాచేస్తాను. ప్రతి మంత్రాలు అంతేను. ఇలాంటి మంత్రాలు సూటిగా దీన్ని బహిర్గతం చేస్తే ఎవరు పడితే వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ మరణం ఎమ్మటే అవుతుంది. ఎందుకంటే ఈ మహంకాళి వశీకరణం అనేది మేము సిద్ధి చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఎదురుగానే వస్తుంది చీకట్ల, లేదా పడుకున్నప్పుడు స్వప్నంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. రాదన్న సవాల్ లేనేలేదు, వచ్చి తీరుతుంది. మనం ఎవరినైతే చూపిస్తామో వాళ్ళ పని చేస్తుంది. కాబట్టి ఆ గుండెధైర్యం లేని వాళ్ళు వానికంటే ముందు వీడియోస్ వస్తాడు కాబట్టి అలాంటి వ్యవహారాలు నడుస్తాయి. కాబట్టి అలాంటి ప్రమాదాల గురి కాకుండా ధైర్యం, సాహసం, డబ్బు నేను ఉత్తగానే నేర్పను. నేను 50,000 రూపాయలు తీసుకొని ఈ మంత్ర విద్యను అనేది ఉపదేశం చేసి నా దగ్గర ప్రాక్టీస్ చేపించి పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి డబ్బుతో పాటు ధైర్యం, సాహసం, తెగువ ఇవన్నీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ మంత్రాలు వస్తాయి. కనుక సాధక ప్రియులారా, నా మనవి చిత్తగించవాలని కోరుతున్నాను. నేను ధైర్యంతో ఉపదేశం చేసి నా ముంగట వాటికి కావాల్సిన విధి విధానాలు తెలియజేస్తాను కనుక నేను తీసుకుంటాను. అలాగని మీరు ఏదో టైంపాస్కి ఫోన్ చేసి ఏదో దాన్ని మొత్తం మళ్ళీ విని వీడియోలో చూసి ఇందే కాక మళ్ళీ నాకు ఫోన్ చేసి ఏదో మొత్తం వాళ్ళ చరిత్ర అంతా చెప్పి నా టైం వేస్ట్ చేయకండి. నీకు కావాలన్నా నేర్చుకుంటావా, ధైర్యం ఉందా, డబ్బు ఉందా, ఓకే వచ్చేసేయి, నేను నేర్పగలుగుతా. అంతేగాని వేరే రకంగా నాతోని ఎక్కువ టైం పాస్ చేయను, నేను టైం ఇవ్వను. కనుక సాధక ప్రియులారా, నేర్చుకునే వ్యక్తులు ఎవరైనా కానీ 50,000 సిద్ధం చేసుకున్న వాళ్ళు మాత్రమే నాకు 2 మాటలే మాట్లాడతా. ఫోన్ చేసి కథం వస్తా అంటే వచ్చేయాలంతే. కాబట్టి అలాంటి స్థితిలో ఎందుకంటే చాలామందిని చూశాను, గంటలు మాట్లాడి నా టైం వేస్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లేపకుండా వాళ్ళు ఏదో నాతో గేమ్ ఆడినట్టు చేస్తున్నారు. అలాంటి ప్రవృద్ధులు చాలామంది తయారయ్యారు. కనుక అందులో ఒకటి ఈ మంత్రం ఇది అంతింత గొప్పతనం కాదు, అలాంటిది. కాబట్టి ఎవరైనా ఎవరికి ప్రాప్తం ఉందో నేనైతే తెలియజేస్తున్నాను, ఎవరికి ప్రాప్తం ఉన్నదో వాళ్ళు మాత్రమే నేర్చుకోగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోలేరు. కాబట్టి ఆ కాళీ అనుగ్రహం ఎవరికి ఉన్నదో వాళ్ళు మాత్రమే నేర్చుకోగలుగుతారు. కాబట్టి సాధకోత్తములారా, ఇది గమనించగలరని నా ప్రార్థన. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో భగవతి గంధగత్రభిస్త గజాశూలం ఒక చేత పట్టుకొని, ధర్మాన్ కోల ఒక చేత పట్టుకొని, నూరులేని బిడ్డను సంకన పెట్టుకొని, కాడునాడు పొడు చేసుకొని, కాడిలో ఎముకలు పటపడా రాల్పుకొని, అరగోలంబు వాడుకొని, లంకాపూర్ పట్టణానికి ఎలాగ పోవాలంటే హనుమంతుని వెంట పెట్టుకొని, నిప్పుల కుంపటి చేత పట్టుకొని, నిప్పుల ముసుగు వేసుకొని, శూలాలు ధరణికి ఎత్తుకొని, పేగులు జంజములు వేసుకొని, దొబ్బలు నోట కరిపించుకొని, భగవాని గుండెలు పక్కన పగల వేసి దారిలో నన్ను ఎదిరించినట్టయితే 3 కోళ్ళు సీస సారాయి, 1 కోడి పెట్ట నీకు ఆహారం ఇస్తా. ఆహారం చాలకపోతే నా ఎన్ను జడకంట నీకు ఆహారం ఇస్తాను. ఓం నిజాబుక్ అముకస్య నేను జీవనాశిని బంద్ ఒకటి నిలిచిన బంద్ అంటే
అవన్నీ బంద్, పడుకున్నవాడు పడుకున్నట్టు బంద్, కట్టు కట్టు పెట్టు పెట్టు ఓం జిన్ జిన్ చట్ చట్ ఓం ఓం ఫట్ ఫట్ స్వాహ. ఈ మంత్రం అనేది ఈ విధంగా ఉంది. ఈ మంత్రానికి ఇక తిరుగు లేదు లేదు లేదు. ఎందుకంటే మేము సిద్ధి పొంది ఉన్నాం కనుక ఇలాంటి మంత్రాలు ఇక రావు. కాబట్టి ఈ మంత్రాన్ని ఉపయోగించుకునే వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 50,000 రూపాయలు సిద్ధం చేసుకున్న వాళ్ళు మాత్రమే. గురువు భక్తి ఉండాలి, డబ్బు కంటే కూడా గురువు భక్తి ఉండాలి. అన్ని తీరులో ఉన్న వాళ్ళు మాత్రమే రాగలరు, నేర్చుకోగలరు. కాబట్టి ఇది చిత్తగించవలసిందిగా సాధక ప్రియులకు మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.